శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు, ఒకటే రాశి సంచారం చేస్తూ. ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు కనుక జనించినట్లయితే, శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. రెండు గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలో కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు, జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి చలనాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుడు యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల వరకు పరిస్థితి చూస్తే గురు శుక్రుడు ఏ విధంగా వీళ్ళ ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురు శుక్రుల కలయిక అంటే, సింహరాశికి ఏకాదశ స్థానంలో గురు శుక్రుడు ఉన్నారు. ఈ రాశికి గురుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడో తెలుసుకుందాం. యశోవృద్ధిం బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో బలమంత్ర సిద్ధి ఏకాశస్థాన గురు. యశోవృద్ధి అంటే చిరస్మరణీయమైనటువంటి కొంత పేర్లు అనేది మీ పేరు యొక్క, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అక్కడ మీ పేరును తలుచుకునేటువంటి వారు ఎక్కువగా ఉండడం. యశోవృద్ధి గౌరవమైనటువంటి లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం. గౌరవవృద్ధి, మిమ్మల్ని చూడంగానే వాళ్ళు లేచి కూర్చొని మీకు మంచి సీటు నుంచి గౌరవించేటువంటి పరిస్థితి. తేజము అంటే మంచిదైనటువంటి కళ. అంటే కొంతమందికి ఇంత ఏదో నానా రకాలైన కాస్ట్యూమ్స్ పూసుకుంటే అలంకరణప్రాయంగా ఉంటుంది, కానీ కొంతమందికి ఏంటంటే నార్మల్గా ఉన్నా కూడా, అంటే నార్మల్గా మనం జస్ట్ ఒక బొట్టు పెట్టుకుంటే అలంకరణ ఎట్లయితే బాగుంది, బొట్టు పెట్టుకున్నాం ఇంకేం అలంకరణ చేసుకోవాలి అట్లా అంత బాగుంది అని ముఖంలో కొంతమంది అద్దంలో చూసినప్పుడు, అంటే ఆ తేజము అంటే వాడు చేసుకునేటువంటి మంత్ర సాధన కావచ్చు, లేదా ఆ సమయంలో ఆ గురు శుక్రుడు యోగాన్ని ఇస్తూ మంచి తేజస్సు అయినటువంటి శరీరం ముఖాన్ని ఇస్తున్నాడు అని చెప్పి, సర్వకార్యములందు జయము, సర్వకార్యాలందు జయం కలుగుతుంది. సౌఖ్య జీవితము శత్రునాశనము, శత్రువును నశింపజేయిస్తారు గురువు. అంటే చాకచక్యమైనటువంటి తెలివితేటలతో శత్రువు నశింపజేసి మంత్రసిద్ధి, ఏదైనా ఒక మంత్రాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే సంపూర్ణమైన ఫలితాన్ని యోగాన్ని గురుడు ఇస్తాడంటే, మంత్రోపాసన దీక్షగాన చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పబడుతుంది. అట్లానే శుక్రుడు ఏ విధంగా ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా ఏకాదశంలో అంటే, పుష్టికాంతం తథా కీర్తం ఇష్టకార్యార్థ సాధకం క్షీరాన్న వహం కుర్యా శుక్రే ఏకాశ ఫలం. ఏకాదశంలో కనుక శుక్రుడు ఉంటే పుష్టి బలము. మనం అనుకుంటుంటాం పుష్టి బలం అంటే ఏదో భోజనం చేసుకోవడం కాదు. పుష్టి అంటే శరీరంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండటము, అంటే న్యూట్రిషన్స్ కానీ, అంటే మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా సమపాళ్లలో ఉండి ఆరోగ్యాన్ని ఇవ్వటము. కీర్తియు ప్రతిష్ట అంటే మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఏదైనా కార్యము ఇవాళ తలిస్తే వెంటనే వాటి యొక్క ఫలితం ఉంటుంది, జయం చేకూరే అవకాశం ఉంటుంది. అట్లానే ధనలాభము అంటే చేసే పనిలో ధనలాభాలు. మధుర పదార్థాలు ఇష్టత అంటే స్వీట్స్ అనేది ఏవైతే పదార్థాలు ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా శుక్రుడు అంటే స్వీట్ పదార్థాలు తినడం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా
ఎవరికైనా సింహరాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు ఏదైనా వాయిదా పడుతుంటే కనుక ఈ సమయంలో పెళ్లి చూపులు కానీ ఈ సమయంలో శాంతులు కానీ చేసినట్టయితే సింహరాశి వారికి యోగప్రదంగా ఉంటుంది అని చెప్పొచ్చు. గురు శుక్రులు ఇద్దరు శుభులు యోగంగా ఉన్నారు కాబట్టి ఒక మంచిదైన తీపి కబురు అందుకునే సమయం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైతే వివాహాది ప్రయత్నాలు చేస్తున్నారో శుభకార్యాలు కానీ లేదా నూతన గృహారంభ గృహ ప్రవేశాలు కూడా ప్రయత్నపూర్వకంగా మీరు ఒక మాట అంటే కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మీ జాతక చక్రంలో కూడా యోగాన్ని ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివి అని చూసుకున్నట్టయితే ఇంకా 100% యోగాన్ని ఇస్తాయి. కాబట్టి సింహరాశి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కాపాడుకొని తద్వారా తీపిదైనటువంటి కబుర్ను వినే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా ఆగస్టు 20వ తారీఖు యోగప్రదంగా ఉంది సింహరాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి సగం అర్ధ యోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేదా వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగే అగ్ని భయాలు, చోర భయాలు జరిగావు. చోర భయం, అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్యయోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన క్రమంలో పెట్టుకుంటారు, గురు పుష్యమును బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నారు. శుక్రుడు ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని మన జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలం వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి. గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహ ప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి ముహూర్తమే శుక్రమూర్తమే గురు ముహూర్తం అంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, లేదా గురు దేవాలయకి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది. వాసరాసన వారికి ఏమాత్రం